సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కూతురు గారు మీడియా ముందుకు వచ్చేసి ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం కదా, మరి మా నాన్న అరెస్ట్ చేస్తున్నారు, మీరు విడిపించరా, ఏం మాట్లాడరా అని చెప్పేసి రియాక్ట్ అవుతున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ నాన్న తిట్టినప్పుడు గుర్తురాని కులం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందంటారు? అంటే వీళ్ళు ఈ మధ్య కాపు నాయకులు అయిపోయారు. అంబటి రాంబాబు, ఈ పేర్ని నాని, వీళ్ళంతా కూడా పెద్ద కాపు నాయకులు అయిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో లేకుండా చేయాలనే అత్యద్భుతమైనటువంటి ప్లాన్ చేసిన వాళ్ళు అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళిద్దరు. అప్పుడు కులం కనిపించలే. కనీసం వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి ఆడోళ్ళు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, వీళ్ళిద్దరు భార్యలు కానీ, పిల్లలు కానీ ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఇంత నిష్కారణంగా మీరు ఎందుకు తిడుతున్నారు, మీకు ఆయనకి ఏం సంబంధం, ఆయన కూడా రాజకీయాలు చేయడానికే కదా వచ్చింది అని ఏ రోజైనా చెప్పారా? సరే, ఈవేళ వచ్చేసి మేము మీరు ఒకటే కులం కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అనేసి అడుగుతుంది ఆమె. నిజంగా కులం గురించి మాట్లాడుకుంటే అంబటి రాంబాబు ముగ్గురు కూతుళ్ళు కూడా వేరే కులస్తులనే చేసుకున్నారు, కాపుల్ని ఎవరో చేసుకోలే. మరి ఇప్పుడు ఆ కులం ఎందుకు వచ్చిందో, ఏ రకంగా మాట్లాడి మేము కాపులమే కదా అని చెప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఏ రోజు కూడా కాపులుగా బిహేవియర్ చేయలేదు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, పేర్ని నాని ఫ్యామిలీ కానీ, అంబటి రాంబాబు ఫ్యామిలీ కానీ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మేము కాపులము, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధమా? అక్కడ తెలుగుదేశం వాళ్ళు, ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకరికొకరికి అహంకారం పెరిగిపోయింది. ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నాడు అతను. మళ్ళీ ప్రజల్లో రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఉన్నది పదవి కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో లాగాలి. ఎందుకంటే మరి ఎవరైనా సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు అంత ఘోరంగా ఎవరైనా తిడతారా? ఒక ముఖ్యమంత్రిని, 4వ ముఖ్యమంత్రిని ఇంత అడ్డగోలుగా, ఇంత అన్యాయంగా, కనీసం అడవిలో జంతువులకైనా క్రమశిక్షణ ఉంటుందేమో తప్ప సమాజంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ లేకుండా పోయింది. వయసుకు లేదు, తారతమ్యం లేదు, ఇష్టానుసారం మాట్లాడాడు. సమాజం చూస్తూ ఉంటుంది, యువత చూస్తూ ఉంటుంది. మనం యువతకి భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలా, సంస్కారం నేర్పాలనేటటువంటి ఇలాంటి పెద్దలు ఈవేళ నిష్కారణంగా అనేక రకమైన బూతులు మాట్లాడుతూ సమాజంలో విచ్ఛిన్నకర శక్తుల్లా బయలుదేరారు వీళ్ళు. మరి వీళ్ళని ఏమనాలి? సరే, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నా సరే కానీ ఇంటికాడ ఉన్నటువంటి ఆ పతివ్రత శిరోమణులు ఈవేళ బయటకు వచ్చి కనీసం ఏమండి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పని ఏ రోజని చెప్పారా? చెప్పిన పాపాన పోలేదు. ఇప్పుడు బోరుని ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గలవ చేసుకోవాలి చెప్పండి? అంటే అతన్ని కుటుంబాన్ని రోడ్డుని పాలు చేసిన మిమ్మల్ని మీరు రోడ్డు మీద పడితే ఈరోజు కాపాడాలా? సిగ్గుందా మాట్లాడేదానికి? అంటే ఇప్పుడు అంటే కులం అనేది తీయకూడదు కదా రాజకీయం అనేది. ఇప్పుడు ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ కులం అనేది. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ని నార్మల్గా వ్యక్తిగతంగా మీ కులం ఒకటే మా కులం ఒకటే అని ఏనాడు కూడా ఆహ్వానించలేదు, ఏనాడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజే టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న అరెస్ట్ అయినాడు కాబట్టి, అదే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయినారని ఆ బిడ్డ వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడే గుర్తొచ్చింది ఆ కులం అనేది. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సినిమాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన కులం అయితే మారలేదు కదా, కులం మారలేదు కదా, ఒకటే కులమే కదా. మరి ఆ రోజు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు, ఏనాడు కూడా పవన్ కళ్యాణ్తో ఇంత ఆప్యాయతగా మాట్లాడలేదు. ఈరోజు ఆయన పదవిలో ఉన్నాడని, మీ నాన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అరెస్ట్ అయినాడని చెప్పేసి సానుభూతి కోసం కులం అని చెప్పేసి కలుపుకొని ఆయన బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా నీచ రాజకీయాలు కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఆ కులంలో ఉన్నారో ఆ కుల రాజకీయాల్ని రెచ్చగొట్టడానికి, వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అసలు అంబటి రాంబాబు ఏనాడు కూడా సరిగా మాట్లాడలేదు. అంబటి రాంబాబు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వ్యతిరేకకరంగా ఉంటుంది. ఒకటి ఏది కూడా ముక్కుసూటిగా ఆయన ఏది మాట్లాడాయన ఏంది, ఆ డ్యాన్సులు ఏంది, ఆ చేష్టలు ఏంది, ఆ వ్యవహారాలు ఏంది. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మనం పతనం అయిపోయినాం. మన పార్టీ ఎందువల్ల మనకు పతనం అయింది, మనం మైనస్ లేంది ప్లస్ లేంది, దాన్ని సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ డ్యాన్సులు వేయడం వల్ల నాకున్న వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అని ఒక్కసారి వీడియోలు చూసుకొని గ్రహించుకుంటే
ఆయనకు సత్యం ఆయన మనసుకు తెలుస్తుంది. అరే నేను ఎట్లా చేస్తున్నా, నేను చేసేది నా వీడియోలు ఇవేనా, నేను ఇంత చిల్లరగా చేస్తున్నానా, ఇంత పెట్టిన రాజకీయాలు, నేను ఒక పదవిలో ఉన్నాను, ఒక మంత్రి పదవిలో ఉన్నానని అసహ్యకరంగా ఉంది కదా చేసే సభ్య సమాజానికి. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. మరి మొన్న అతను అంబటి రాంబాబు మీ నాన్నగారే మరి మొన్న వెళ్తా చంద్రబాబు నీ అమ్మ మొగుడు లంచ్ కొడక అంతతో తేల్చుకుందాం అని చెప్పినప్పుడు కల్తీ నెయ్యి కోసం అప్పుడే మరి నువ్వు మీ నాన్నగారిని ఎందుకు స్పందించలేదు? అదే రకంగా గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ కూడా అంబటి రాంబాబు చాలా పత్తి బుద్ధులు తిట్టాడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు కూడా 14 సంవత్సరాలు సీఎం, ఒక నిజాయితీ గల సీఎం చంద్రబాబు నాయుడు, అలాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీలో తిట్టడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు మీ నాన్నగారిని ఎందుకు ప్రశ్నించలేదు మీరు? మొన్న కూడా తిట్టినప్పుడు మరి మీ నాన్నగారిని ఎందుకు స్పందించలేదు? ఈరోజు నీ ఏదో పెద్ద నీతి మంత్రులాగా పెద్ద నిజాయితీగా మాట్లాడటం కూడా మీడియా ముందుకు వచ్చి మీడియా ఉంది కదని చెప్పేసి వీళ్ళందరూ పెద్ద సానుభూతి చూపించేస్తారు మా కోసం, మా కుటుంబం కోసం. మరి ఆ బూతులు తిట్టిన మరి అప్పుడు మీ నాన్నగారిని ఎందుకు మీరు నిందించలేదు? దానికి మేమేం చెప్తామంటే అదే వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లల్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబాన్ని తిట్టిన రోజు అప్పుడు కులం గుర్తు రాలేదా? అయాల కులం గుర్తు రావాలి కదా. ఇవాళ వాళ్ళ నాన్నని ఏదో జైల్లో పెట్టినరని ఇవాళ మా డాడీ మాది ఒకటే కులము, మీరు ఇడిపియొచ్చు కదా అంటే తప్పు చేసిండని అందులో పెట్టిండు. లేకపోతే ఎందుకు పెడతాడు? ఇప్పుడు కులం అక్కడ కాగానే యువతల వాళ్ళందరూ కులమే పనులు చేసుకోవాలన్నా మరి అనేది వేరే కులానికి చేయొద్దా? ఆయన పవన్ కళ్యాణ్ అన్ని కులాలకు చేస్తాడు. ఎవరు తప్పు చెప్తాడు? ఇప్పుడు ఆయన కాపాడుడు తెలుసు, జైల్లో పెట్టుడు తెలుసు, శిక్షించుడు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. కానీ అలా అదే బిడ్డ నాయన వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నారు అని ఆ రోజు ఆ అమ్మాయి అడిగినట్టుంటే ఇవాళ బాగుండేది. అమ్మాయి అంటే ఎవరు కోపం కాదు, బాగుండేది. అలా ఆ రోజు క్యాస్టింగ్ గురించి వాళ్ళ కులం గురించి మాది ఒకటే కులం అని ఆ రోజు చెప్పి వాళ్ళ పిల్లల్ని ఎవరు అనొద్దు, వాళ్ళ ఫ్యామిలీని మన ఏలుబెట్టి చూపిద్దాను అంటే బాగుండేది. అమ్మ ఇప్పుడు ఇది అంబటి రాంబాబు గారు తిట్టడము, వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడము, రాజకీయాల పరంగా చెలరేగిపోయి ఇదంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారేమో అని చెప్పేసి అంటున్నారు. నిజం అనుకోవచ్చు? అది నిజమే. ఇప్పుడు లడ్డు కాంచే కదా ఇదంతా వచ్చింది. లడ్డు రాకపోతే ఇవన్నీ రాకపోవు నిర్వేదాలు. లడ్డు గురించే ఇవన్నీ బయటికి తీస్తాను. ఏంటంటే ఇది అది గోడలో దాన్ని ఏమన్నా మర్చిపోతారేమో, లేకపోతే ఇంకా ఇన్క్వైరీ పెడతానే ఉండరు. నువ్వు ఏది మర్చిపోయినా లడ్డుది ఎవరు మర్చిపోతారు? ప్రభుత్వం, జనాలు ఎవ్వరు మర్చిపోరు. ఒక దేవుడి లడ్డులో కలిపిర్రంటే అది మా పాపం. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఆ లడ్డు కల్తీ ఉన్నోళ్ళని ఒక్కళ్ళని కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏదైనా తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళని వదిలిపెట్టొద్దు. ఇది మేం కాదు, అందరూ కూడా అందరూ అదే మాట చెప్తుండ్రు, వదిలిపెట్టద్దు. మొన్నటిదాకా నాయుడునే తిట్టింది, కమ్మాలను చేసుకుంది. మరి ఆమె ఇవాళ ఏంటంటే ఏం లేదు, జోగి రమేష్ గారు బీసీ అన్నాడు కదా, అది గుర్తొచ్చినట్టుంది ఈమెకి. అమ్మ నేను నాయుడిని కదా, కులం పేరు ఎత్తుదాంలే అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి కులం పేరు ఎత్తినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఏం మాట్లాడలేదు, ఏం కాముగా ఉంది. కానీ అలా ఆయన కూడా వచ్చి అలా ఆయన మరి అలా బావగారు నాకు తెలీదు, వాళ్ళ అల్లుడు ఒక అల్లుడు వచ్చి బండా బూతులు తిట్టాడు. మామూలుగా తిట్లా, ఎలా తిట్టాడు? సంస్కారం అనేది ఉందా నీకు మామ అనే లెక్కన ఉంది అది మాకు అయిన మాటలైతే. మరి ఇంకా ఈమె వచ్చి ఏడ్చింది పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు స్పందించరు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ గురించి, ఇట్లాంటి పనికి మాలిన వాగుళ్ళు వాగే వాళ్ళ గురించి. రియాక్షన్ ఎట్లా ఉండిద్ది అంటే అట్లా ఉండిద్ది, తెలుసు. కాబట్టి ఏదో భయపడిపోయారు ఎంపీలు అని అనుకోవద్దు. ఉంది అక్కడ ఎంపీ మామూలు ఎంపీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు ఆయన్ని. 24 గంటల సినిమా ఎట్లా ఉండిద్ది అనేది చూపించాడు. ఇది ఒక్కటే ఉదాహరణ. ఒక లాయర్ లోపలికి వెళ్ళలేకపోయాడు, ఒక భోజనం లోపలికి వెళ్ళలేదు. అంతకుముందు భోజనాలు వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి. ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఏ పార్టీలకైనా వెళ్ళినాయి. కానీ ఇప్పుడు వెళ్ళవు అనేది గుర్తుపెట్టుకుని ఎవరు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి ఓడిపోయిన నాయకులు అందరికీ చెబుతున్నాయి. ఎందుకంటే సీట్లు లేవు కదా, జీతాలు కూడా లేవు, మీకు ఎమ్మెల్యేలుగా పేర్లు కూడా లేవు. మీకు బాధ్యత ఉంటుందా? నువ్వు ఎమ్మెల్యేకి వెళితే నియోజకవర్గం 10 మందో 20 మందో ఉంటారు, అయ్యో బాబు అంటారు అని అలా బాధ్యత నీకు గుర్తొచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడు. నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలి? నీ దగ్గర జోగాడడానికి ఎవడు రావట్లేదు, ఏం చేస్తావు? బయటకు వచ్చి తిట్టాలి, మళ్ళీ పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో పథకాలు అన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. వాటి గురించి పోరాటం చేస్తే మీకు మంచి పేర్లు వస్తాయా? ఎందుకు ఇట్లాంటి పనికి మాలిని మాట్లాడి పనికిరాని కబుర్లు చేసి వాటి కైవేట్ చేసేయటం? ఆ వీడియో చూపిస్తుంది. ఆ లేడీ అంట తిట్టిందంట, లేడీ తిట్టిందంట. మీ రాంబాబు గారు అన్న తర్వాతే ఆమె తిట్టిందమ్మా. వీడియో క్లారిటీగా చూసి నువ్వు మాట్లాడితే బాగుండిద్ది.
ఇది హాస్యాస్పద చర్య అనుకోవాలనా లేక నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి అనుకోవాలనా? అంతకుముందుకు అదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఘోరంగా. అప్పుడు సేమ్ కులం అనేది గుర్తు రాలేదా? అంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తేనే కులం అని చెప్పేసి గుర్తుకొచ్చిందా మీకు? అంతకుముందుకు మనుషులు కదా వీళ్ళు? అప్పుడు కూడా మనుషులే కదా. మీ నాన్న మనిషి పద్ధతిగా ఎప్పుడైనా పాటించారా? ఎవరైనా టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ ఎవరైనా వదిలిపెట్టారా మీ నాన్నగారు? అప్పుడు మీ నాన్నగారికి చెప్పలేదా అయ్యో నాన్న వాళ్ళు మన కులం వాళ్ళే, వాళ్ళు కూడా మనుషులానే కనిపిస్తున్నారు, ఎందుకు తిట్టడం అని చెప్పి అడగలేదా? ఇప్పుడు జైల్లో వేస్తే అప్పుడు మీకు గుర్తుకొచ్చిందా? అంటే మీరు యాక్చువల్ థింగ్ ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్ని, కానీ మీ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మేము సినిమాలు వదిలేసి మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది మాకు. అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. అంటే మీ నాన్న అరెస్ట్ అయితేనేమో అదో బాధ, వేరే వాళ్ళని తిట్టినప్పుడు సంతోషపడతారు మీకు, అప్పుడు మాత్రం ఏం గుర్తుకురాదు మీకు. అప్పుడు కానీ డిప్యూటీ సీఎం ఒక సీఎం వీళ్ళని ఎప్పుడన్నా ఆ పేర్లతో పిలిచారా మీరు? మీ నాన్న అది ఎప్పుడైనా చెప్పారా మీకు? మీరు మీ నాన్నకి ఎప్పుడైనా చెప్పారా అయ్యో నాన్న ఒక సీఎంని తిట్టడం పద్ధతి కాదు, ఒక డిప్యూటీ సీఎంని తిట్టడం అనే పద్ధతి కాదు, వాళ్ళు ఒక పార్టీకి లీడర్లు, మెయిన్ లీడరు, అలా తిట్టడం మంచిది కాదు, మీరు కనీసం లీడర్లు కూడా కాదు ఒక పార్టీకి, మీరు ఒక దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైనా గుర్తు చేశారా? అదంతా లేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం మీకు బాధ కలుగుతుంది. ఈ బాధ అనేది మీరు ముందు చూపించగలిగితే మీ నియోజకవర్గ ప్రజలన్నా కాస్త నమ్మేవాళ్ళు. అయ్యో నిజంగానే మా అమ్మాయి ఏడుస్తుంది, పోయి ఆమెను ఓదార్చుదాం, వాళ్ళ ఫాదర్ని కాస్త రిలీజ్ చేయడానికి ప్రయత్నిద్దామని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసేది నాటకం అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. మీరు మాట్లాడేది కూడా కుల రాజకీయాలు లేపాలని చెప్పేసి ట్రై చేస్తున్నారని అర్థమైపోయింది వాళ్ళకి. నేను ఎలా చెప్తానంటేనండి ఈ విషయాన్ని, యాక్చువల్గా కులం ఒకటి అయిపోయినంత మాత్రాన పార్టీ ఒకటి కాదు, అది ఆ విషయం తెలుసు. అంటే ఇక్కడ కేవలం ఏంటంటే ఈ ఇష్యూలో కులాన్ని లాగితే మనకు ఎంతో కొంత ఉపయోగం జరుగుద్దేమో అన్న చీప్ ట్రిక్స్ తప్ప అంతకంటే ఏమీ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కులం ఒకటి, అంబటి రాంబాబు గారి కులం ఒకటే అయిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ వేరు పార్టీల్లో ఉన్నారు. ఆ విధంగా ఏదో సింపతి కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తైతే అదే కాపు కులస్తులు మిగిలిన వాళ్ళు ఎవరన్నా మనకి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. ఇందులో కులాలను కూడా ఇండైరెక్ట్గా లాగినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చీప్ ట్రిక్స్ తప్ప అంతకంటే ఏమీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అక్కడ చట్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి పోలీసులకు చెప్పి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళిపోండి, 14 రోజులు రిమాండ్ విధించేయండి అని జడ్జి గారికో లేకపోతే పోలీసులకో చెప్పరు. అక్కడ చట్టం ప్రకారం ఆయన చేసిన తప్పుడు మాటలు, ఆయన ఏమేమి వాగాడన్న దానికి అక్కడ పోలీసులు పరిగణలో తీసుకునే, ఎందుకంటే ప్రూఫ్ ఉందండి. డైరెక్ట్గా ఆయన ఏం మాట్లాడాడు, ఎంత తప్పుడు మాటలు మాట్లాడాడు అన్నది అది అందరికీ తెలిసిందే. ఆ విధంగా ప్రూఫ్ చూసుకునే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే దాని తగ్గట్టుగానే జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈరోజు నిన్న మొత్తం మీద రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి అయితే ఆయన తీసుకెళ్లారు. సార్ ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఇంతకు గతంలో కూడా ఇదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వేరే వాళ్ళని కూడా చాలా బూతులు తిట్టారు, కూడా తిట్టారు. అవునండి, అవును. అప్పుడు గుర్తుకు రాని కులము ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే గుర్తొచ్చిందా అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నారు. అవునండి, అది ఏమి లేదండి, ఇక చీప్ ట్రిక్ అంతే, ఏమి లేదు. మరి ఇప్పటి వరకు ఆవిడ బయటకు రాలేదు. అదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టారో మరి ఆవిడ కూతురికి తెలుసో లేదో మనకు తెలియదు. చూసుంటారు, ఆ మాత్రం చూడకుండా తన తండ్రి ఎటువంటి వాడో కూతురికి తెలియదా? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారో, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా తిట్టారో అనేది వైసీపీ నాయకులు, అలాగే అంబటి రాంబాబు కూడా ఎంత దారుణం అన్నమాట. ఆడు కాపోడు, మా కోల్పోడు, ఇంకా రకరకాల అంత దారుణంగా నీచంగా మాట్లాడిన అంబటి రాంబాబు ఆయన కూతురు ఇప్పుడు బయటకు వచ్చేసి మా కులం మీ కులం ఒకటే కదా, మీరేం పట్టించుకోరా, మీరేం మాట్లాడరంటం అనేది ఆవిడ నిజంగా ఏదో చీప్ ట్రిక్ అన్న చూసే వాళ్ళకి అర్థమవుతుందండి. ఎంత సిల్లీగా మాట్లాడుతుంది ఆవిడ, కనీసం ఆ మాత్రం జ్ఞానం లేదా? మీ నాన్న ఎంత అంటే అక్కడ కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. మీ నాన్న ఎంతలా తిట్టాడో తెలుసమ్మా, అదే పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మీ నాన్నకి ఏమైనా హెల్ప్ చేసే పరిస్థితులు ఉన్నాడనుకో, నిన్ను దొబ్బరు. అక్కడ పవన్ కళ్యాణ్ని ఎక్కడ దొబ్బాలో అక్కడ దొబ్బుతారు. ఆ విషయంలో ఏంటంటే నువ్వు కూడా అంత అంటే నువ్వు ఎంత చీప్ ట్రిక్స్ చేస్తున్నావో జనాలకు తెలుసు.